ఆంటీ విక్రాంత్ ఉన్నాడా? విక్రాంత్ లేడు. విక్రాంత్ లేదు, తెలీదు. రాంగ్ అడ్రస్. ఏంటి చేస్తుంది? చెప్పు. అమ్మా, 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 డాడీ, డాడీ, ఏమైంది డాడీ? ఏంటిదంతా? ఒక్క నిమిషం ఆగు. ఈ ప్రాణం పోయేలోపు నీకు నిజం చెప్పాలి. తర్వాత ముందు హాస్పిటల్కి వెళ్దాం పదన్నా డాడీ. నేను చెప్పేది విను, ఎక్కువ టైం లేదు. నువ్వు మా కన్న బిడ్డవు కాదురా. నువ్వు చాలా డేంజర్ లో ఉన్నావురా. అర్జెంట్ గా ఇక్కడి నుంచి వెళ్ళిపో ప్లీజ్ రా. నా మాట విను, నీకు అన్ని తర్వాత తెలుస్తాయి. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. లవ్ యూ నాన్న. లవ్ యూ డాడీ, డాడీ, డాడీ.
పద. ఏ నాకు భయంగా ఉంది విక్రాంత్, ప్లీజ్ నేను రాలేను. హే, నువ్వు భయపడాల్సిందేం లేదు. అమ్మా నాన్న ఇద్దరు పిచ్చ లైట్. ఒక్కసారి కలిసే ఉంటే నీకే అర్థమవుతుంది. నేనున్నాను కదా, పద. మేమే ఫస్ట్. మేమే ఫస్ట్. మేమే ఫస్ట్. వికీ మనమేగా ఫస్ట్ పెట్టాం. అవును మమ్మీ, మనమే ఫస్ట్ నువ్వు పెట్టాం. చెప్పమ్మా, మనమే కదా ఫస్ట్ పెట్టాము. మేమే ఫస్ట్. కాదు, మేమే ఫస్ట్. మేమే ఫస్ట్. మేమే ఫస్ట్. కాదు, మేమే ఫస్ట్. మేమే ఫస్ట్. మేమే ఫస్ట్. మేమే అమ్మా, అది అనగా తను నా క్లాస్మేట్, తనంటే నాకు చాలా ఇష్టం, తనకి నేనంటే ఇష్టం, మేమిద్దరం ప్రేమించుకుంటున్నా ఉంటావు, అంతేనా? అది కాదే, వాడేం చెప్పాలనుకున్నాడు? అవునమ్మా, అదే చెప్పాలనుకున్నాను. అయితే నేను చెప్పేది కూడా విను. ఇన్ని సంవత్సరాలు కళ్ళల్లో పెట్టి చూసుకున్న కొడుక్కి ఎటువంటి భార్య రావాలో నాకు కొన్ని అంచనాలుంటాయి. అమ్మా, తను నీ అంచనాలకి ఏమాత్రం తగ్గదమ్మా. సరే అయితే నేను తన్ని 3 ప్రశ్నలు వేస్తాను. దానికి తను సరైన సమాధానాలు చెప్తే నాకు కూడా ఓకే. ఇంత సీరియస్ సిచ్యువేషన్ లో ఈ క్వశ్చన్స్ ఏంటమ్మా? నాకు ఓకే ఆంటీ. మొదటి ప్రశ్న, నేను కాఫీ అడుగుతాను, శేఖర్ టీ అడుగుతాడు. ముందు నువ్వు ఏది పెడతావు? ముందు పాలు పెడతానంటీ. రెండో ప్రశ్న, నువ్వు కారులో దట్టమైన అడవిలో వెళ్తుంటావు. బాగా వర్షం పడుతుంటుంది. నీ కారులో ఒక్కరికి మాత్రమే చోటుంటుంది. అప్పుడు నేను, శేఖర్, విక్రాంత్ లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తుంటాం. మా ముగ్గురులో నువ్వు ఎవరికి లిఫ్ట్ ఇస్తావు? కార్ మీ ఇద్దరికి ఇచ్చేసి హాయిగా మేమిద్దరం నడుచుకుంటూ వస్తావా ఆంటీ? సూపర్. మూడో ప్రశ్న, తల్లి కడుపు చూస్తే భార్య జేబు చూస్తుందంటారు. కాని అత్తాకోడలిద్దరూ ఆనందంగా కలిసి చూసేదేంటి? టైం. టీవీ సీరియల్స్ ఆంటీ. సూపర్ రా. నువ్వేమీ అనుకోకమ్మా. మనం ఆ మాత్రం లేకపోతే వీళ్ళని తట్టుకోవడం చాలా కష్టం. నువ్వు రామ్మా. రై, నీ సెలక్షన్ సూపర్ రా. అమ్మాయి మాత్రం లక్షణంగా ఉంది. అనగా ఎలా పడింది? ముందే చెప్పాను అక్కడ పెట్టొద్దని. చూడు ఎంత ప్రమాదం తప్పిందో. అమ్మా, నేను అనగానే ఇంట్లో డ్రాప్ చేసి వస్తాను. ఆ, అలాగే నాన్న, జాగ్రత్తగా వెళ్ళరా. అమ్మో చచ్చాం. డాడీ! ఎవరా? జంపు. ఏం చెప్పాలి రమ్మకి? హలో, ఎక్కడున్నావు? అమ్మా, అది బబ్లుగాడు టికెట్ తీసుకొని రమ్మని గొడవ చేస్తుంటే ఇప్పుడే సినిమాకొచ్చాం. సినిమానా? మరదేంటి సౌండ్లే వినిపించట్లేదు? సైలెంట్ మూవీనా? కాదమ్మా, ఇప్పుడే స్టార్ట్ అయింది. ఈ నగరానికి ఏమైంది? ఒకవైపు మూసి మరోవైపు పొగ.
ఎవరు నోరు మీద పరే ఈ నిర్లక్ష్యంతో పడాలి. చర్మకి బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషిద్ధం. అది బహిరంగ ప్రదేశాల్లో బాతుల్లోకే. ఆ యాడ్ వస్తుందంటే నువ్వు థియేటర్లోనే ఉన్నావు. ఏమీ లేదు, ఆ బబ్లుగాడు ఉట్టి వెధవ. నిన్నెక్కడ చెడగొడతాడో అని నా భయం. సినిమా అయిపోగానే త్వరగా ఇంటికొచ్చేనానా? బాయ్ అమ్మా. అమ్మా, ఈ ప్రపంచంలో ప్రతి తల్లిదండ్రులకి వాళ్ళు కొడుకే బుద్ధిమంతులు కనబడతాడు. ఆడి పక్కన ఉన్న ఫ్రెండ్స్ అందరూ ఎదవలే. ఎన్ని దెబ్బలు ఖాతావురా? బాత్ సున్కే సంతకం కడదాం. సంతకం పెట్టను. వాడితో సంతకం ఎలా పెట్టించాలో నాకు బాగా తెలుసు. సంతకం చేయించి ఆ డాక్యుమెంట్స్ బొంబాయి పంపించే బాధ్యత నాది. కత్తివు బాబు. సుబాని, నేను ఎమ్మెల్యేని, రాజకీయాలు చేసుకుంటున్నా కదా, మళ్ళీ రౌడీజం చేయించావు. థ్యాంక్ యూ అన్నా. రే మూర్తి అన్నా. సార్ కత్తి తీసి కేర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించాలి. డాక్యుమెంట్ ఉన్నానా? బబ్లు, ఆంటీ అరిసి తింటావా? అరగొండ తింటా. అరే రే, ఆ దోశలు తింటున్నావా? అవి నిన్నటవి, కుక్కకేద్దామని అక్కడ పెట్టాను. ముందే చెప్పొచ్చు కదా ఆంటీ. నువ్వేనా వేసేది కౌంటర్లు? సీనియర్ యాక్టర్స్. అంకుల్, మిమ్మల్ని ఒకటి అడగాలి. అడిగావుగా. 2 అడగాలి. అడిగేసావుగా. ఓహో, మీరు అలా వచ్చారా? అయితే 4 అడగాలి. అడిగావు కదా. ఎప్పుడు? ఇప్పుడే. ఏంట్లోనో ఒక్కరు తేడాగా ఉంటారు. ఇంట్లో ఏంటో ఓకే మా, అందరూ తేడానే. బాయ్. ఏ ఆగు నాన్నా, నీకోసం బచ్చల కూర పప్పు, కాకరకాయ వేపుడు, ఆనపకాయ పులుసు చేశాను. దురదగుండాకు ఫ్రై, కలబంద కర్రీ, జిల్లేడి చట్నీ, కుంకుడుకాయ కుర్మా, అది కూడా చేసి పెట్టాల్సింది. అవి నువ్వు ఫ్రీగా ఉన్నప్పుడు చెప్పు, నీకు స్పెషల్ గా ఉండి పెడతాను. అంకుల్ నువ్వు ఆయన పట్టించుకోక నాన్న, మొత్తం నువ్వే తిను, వాడికి పెట్టకు. అమ్మమ్మ, వద్దు, మొత్తం నువ్వే తిను. పద పద పద, కాలేజ్ టైం అవుతుంది. ఇంటి పక్కనే గుడి, బతుకుపోయారా? ఎక్కడున్నాడో మీ సారు, వెతుకు. అడుగు వస్తున్నాడు. బాగుందిరా, మీ అమ్మ కష్టపడి చిత్ర విచిత్రమైన వంటలుండి బాక్స్లో పెడుతుంది. ఈ పిచ్చోడేమో నేను వదిలి పెట్టడం. పాపం అమ్మరా, నా కోసం రోజు కష్టపడి ఇవన్నీ చేస్తుంది. అందుకే తనని బాధ పెట్టకుండా, ఇవి ఇలా పారేయకుండా ఇతనికి ఇచ్చేస్తుంటాను. నేను తిన్నా అనుకుని అమ్మ హ్యాపీ, అమ్మ చేతి వంట తింటున్న ఇతను హ్యాపీ, టోటల్ గా నేను హ్యాపీ. ఆ బాక్స్ నాకు పెట్టలేదు, నేను హ్యాపీ. నైస్ బెగ్గర్. ఓకే, ఆల్ ది బెస్ట్. బాక్స్ ఆడికి బ్యాగులు నాకు. బాగుందిరా. బాగానే తిన్నా. ఎరా ఇంకా క్లాస్కి వెళ్ళలేదా? కాలేజీ కొత్త లేక కళ్ళు పైర్లు కమ్మయ్యా. ఇది దినేష్ అన్న పార్కింగ్ ప్లేస్ అని నీకు తెలీదా? బోర్డు పెట్టుకుని ఏంట్రా అవుతున్నావు? మూసుకొని బా. ఆ దినేష్ గడి పేరు చెప్పుకుని కాలేజీలు తెగ కష్టాలు చేస్తున్నారా? రేయ్, నువ్వు వెళ్ళి బండి పెట్టరా, ఎవరేం చేస్తారో చూద్దాం. ఒరే వద్దురా, అసలే దినేష్ గడికి మనకు పడదు. పైగా అలానే మంత్రి పదవి రేసులో ఉన్నాడు. ఈ టైంలో మన గొడవలు అవసరమా? అందరూ ఇలా అనుకోబట్టే వాడు రెచ్చిపోతున్నాడు. హలో, హాయ్ అంకుల్. హాయ్ అనగా, హౌ ఆర్ యూ? రారా, ఏముంటుంది ఢిల్లీ? అర్జున్ గా ఆంధ్ర వెళ్ళమంది, వచ్చేసా. నీ సంగతి సరే. మీ నాన్న ఏమన్నా ఈ భూమి మీద కాలు పెడతాడా లేక ఫ్లైట్స్ లోనే తిరుగుతూ రిటైర్ అవుతాడా? మీరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. నాకన్నా మీకే బాగా తెలుసు ఆయన గురించి. అమ్మ నాన్న ఆస్ట్రేలియా నుంచి వచ్చేదాకా అమ్మమ్మ దగ్గర ఉండొచ్చని మాకు అమ్మ మార్చేసా. మంచి పని చేసావు. ఎనీవే, ఐ హావ్ కంప్లీటెడ్ ఆల్ ది ఫార్మాలిటీస్. ఇవిగో నీ ఫైనల్ ఇయర్ అడ్మిషన్ పేపర్స్. ఓకే. ఐ హావ్ గాట్ అన్ ఇంపార్టెంట్ మీటింగ్. ఐ హావ్ టు మేక్ ఎ మూవ్. ఈ లోపు నువ్వు కాలేజ్ అంతా రౌండ్ వేసి వచ్చి క్యాంటీన్లో కూర్చో. శిల్ప క్లాస్లో ఉంది, వచ్చి కలవమని చెప్తాను. ఓకే. అబ్బబ్బా, ఏంటి నాన్న మా తొందర? టెన్షన్ పడుకు, దేవుడు ఎక్కడికి పారిపోడలే. దేవుడెక్కడికి పారిపోడని అందరికీ తెలుసు. కాబట్టే ఈ గుళ్ళు ఖాళీగా, ఆ పబ్బులు క్లబ్లు ఫుల్లుగా ఉన్నాయి. తొందరగా నడు, హారతికి టైం అయిపోతుంది.
పంతులు గారు అమ్మాయి పేరు మీద దర్శనం చేయండి. సర్వమంగళ గోవింద గోవిందాజ్య పూర్వక్త పిండ ప్రదానం కరిష్యన్న ఏతత్తిరోధ ప్రతిష్టయా. ఇక్కడేం చేస్తున్నావే? అర్చన మధ్యలో అలా రాకూడదు. పద. బామ్మ, నేను ఇప్పుడే వస్తాను, నువ్వు ఇక్కడే ఉండు, ఓకే? ఎక్కడికే? పంతులు గారు, అమ్మా, మీరు ఇప్పటిదాకా ఇక్కడ చేసింది ఏ పూజ పంతులు గారు? ఇది పూజ కాదమ్మా, పిండ ప్రదానం. ఓ, వాళ్ళ అమ్మ నాన్న పేర్ల మీద ఉంటుంది. కాదమ్మా, వారి ఏకైక పుత్ర సంతానం విక్రాంత్ పేరు మీద పిండ ప్రదానం చేయించారు. వాట్? పేరేమన్నారు? విక్రాంత్. ఏమైంది? ఎనీథింగ్ రాంగ్? నేను ఒకటి అడుగుతాను, సూటిగా నిజం చెప్తావా? అడుగు. మీ ఇంట్లో ఉన్న వాళ్ళు నిజంగా నీ తల్లిదండ్రులేనా? కాదనగా. మరి పోయిన గోదావరి పుష్కరాలకి రాజమండ్రిలో దారి తప్పిపోయి ఏడుస్తుంటే నేనే తెచ్చి పెంచుకుంటున్నాను. విక్రాంత్, స్టాప్ ఇట్. విక్రాంత్, ప్లీజ్. విక్రాంత్, స్టాప్ ఇట్. నేను ఇంత సీరియస్గా అడుగుతుంటే నువ్వు జోక్స్ వేస్తున్నావు. నేను జోక్స్ వేయడం కాదు, నువ్వు అడిగిన క్వశ్చన్ అలా ఉంది. అరగంట క్రితం మీ అమ్మా నాన్నల్ని నేను గుళ్ళో చూశాను. వాళ్ళు నీ పేరు మీద పిండం పెట్టారు. ఏయ్, ఆర్ యు మ్యాడ్? పిచ్చి పట్టిందా నీకు? పిచ్చి పట్టింది నాకు కాదు, నీకు. అమ్మ నాన్న పిచ్చి పట్టింది నీకు. ఆ రోజు మీ ఇంట్లో కుండి పడినప్పుడే నాకు డౌట్ వచ్చింది. మీ అమ్మ అందరిలాంటిది కాదు, పెద్ద జగజ్జంత్రి. ఇంకొక్క మాట మాట్లాడమంటే బాగోదు. వాళ్ళు నా దేవతలు, నాకు నా ప్రాణం కన్నా ఎక్కువ. మరి నేను అనగా ప్లీజ్, నువ్వు కొంచెం కూల్గా ఆలోచించు. వాళ్ళు గుడికి వెళ్తే నాకు చెప్పి వెళ్ళరా? అయినా నాకు పిండం పెట్టడం ఏంటి? వినడానికి అసహ్యంగా ఉంది. నువ్వు ఎవరిని చూసి ఎవరనుకున్నావు? ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది. ఐఎమ్ రియలీ సారీ. ప్లీజ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ. నన్ను చాలా బాగా అర్థం చేసుకున్నావు. ఐఎమ్ సారీ. కానీ ఒక్క విషయం, నేను పిచ్చిదాన్ని కాదు విక్రాంత్. నా కళ్ళు నన్ను మోసం చేయవు. ఇక నిజమేంటో ఆ దేవుడికి తెలియాలి. ఏంట్రా అప్పుడే వచ్చావా? మీ ఫ్రెండ్స్తో బయటకు వెళ్తా అన్నావు. ఇప్పుడే వచ్చాను. చూస్తే ఎవరు లేరు. ఎక్కడికెళ్ళారు ఇద్దరు? అది మీ నాన్నగారి ఫ్రెండ్ సుబ్బారావు గారికి యాక్సిడెంట్ అయితే హాస్పిటల్కి చూడ్డానికి వెళ్ళాం. ఏం యాక్సిడెంట్లో ఏంటో, బయటికి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. అలానా? ఏమైంది? కాలికి దెబ్బ తగిలింది. పాపం కట్టు కట్టారు. నడవడానికి 1 month పడుతుందట. సర్లే గాని నువ్వు వెళ్ళి డాడీని రమ్మను. మీ ఇద్దరికి భోజనం వడ్డిస్తాను. సారీరా, నేను ఈరోజు బయటికి రాలేను. రేయ్, చెప్పాను కదరా మా వాడితో బయటికి వెళ్ళాలని. నేను వాడితో టైం స్పెండ్ చేయాలి. రేపు కలుస్తాను, ఓకే? రేయ్, నువ్వెప్పుడొచ్చావు? ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. మార్నింగ్ నుండి ఎక్కడికి వెళ్ళారు?
అది నా కొలీగ్ సుబ్బారావు ఉన్నాడు కదా, ఆయనకి యాక్సిడెంట్ జరిగితే హాస్పిటల్కి చూడడానికి వెళ్ళాం. నథింగ్ సీరియస్, చేతికి ఏదో చిన్న హెయిర్ లైన్ ఫ్రాక్చర్. హెయిల్ బి ఓకే. రే ఆకలేస్తుందిరా, పదరా. మీరు పదండి, నేను వస్తాను. త్వరగా రా. ఓకే